నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి? దీర్ఘాయువు కావాలంటే ఏ మంత్రం చదవాలి? ఎవరిని పూజించాలి? ఇవన్నీ కూడా మన వీడియోలో తెలుసుకుందాం. దీర్ఘాయువు కావాలంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాతన్ మృత్యో ప్రోక్షీయ మామృతాత్ అని ఇది శివ మంత్రము. ఇది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రము అపమృత్యువును తొలగించడమే కాక దీర్ఘాయువుని, శాంతి, సౌఖ్యం, ధనధాన్యాలు, సంపద, సంతోషం ప్రసాదించే పవిత్రమైన మంత్రం. పాముకాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు వంటి అనుకోని దుర్ఘటనల నుంచి కాపాడే కవచం. భక్తి విశ్వాసాలతో ప్రతినిత్యం ఈ మంత్రాన్ని జపిస్తే మొండి రోగాల సైతం నయమవుతాయి. ఇది ఋషులు చెప్పిన వాక్కు. స్నానం చేస్తూ ఈ మంత్రం జపిస్తే రోగ విముక్తులవుతారు. భోజనం చేస్తూ జపిస్తే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పాలు తాగేటప్పుడు జపిస్తే యవ్వనం చేకూరుతుంది. రోగుల చెవిలో ఈ మంత్రాన్ని క్రమబద్ధంగా క్రమ సంఖ్యలో జపిస్తూ ఉంటే వ్యాధి నుంచి విముక్తి కలిగి ఆయుర్దాయం పెరుగుతుంది. గృహంలో చిక్కు సమస్యలు, చికాకులు ఉంటే పండితులచే ఇంటిలో మృత్యుంజయ హోమం చేయిస్తే చికాకులు తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రం, చంద్రశేఖర అష్టకం, విశ్వనాథ అష్టకం, సౌందర్యలహరి చదవడం వల్ల కూడా మృత్యువును అడ్డుకోవచ్చు. ఆహార అలవాట్లు కూడా ఆయుర్దాయం పెంచడంలో ఎంతో దోహదం చేస్తాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఆయువు క్షీణిస్తుంది. పాలతో అన్నం తినడం వలన ఆయువు పెరుగుతుందని అంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, తలస్నానాలు చల్లటి నీటితో, మామూలు స్నానానికి గోరువెచ్చని నీటిని వాడడం, వారానికి ఒకసారి నువ్వుల నూనెను ఒంటి నిండా మర్దన చేసుకొని అభ్యంగన స్నానం చేయడం, బాగా వేడి నీటిని లేదా బాగా చల్లగా ఉండే పదార్థాలను తినకపోవటం, పంచ గవ్యాలతో సేవించడం, సప్త వ్యసనాలకు దూరంగా ఉండడం, ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం, భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం వంటి ఆయుర్దానాన్ని పెంచుతుంది. ఆయుర్వేదం కూడా చెబుతుంది. అందుకే అన్నిటికీ కారణ సంభూతుడైన పరమేశ్వరుణ్ణి మహామృత్యుంజయం చదవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని తప్పకుండా చదవండి. ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్ళ చెవిలో ఇది చదవడం వల్ల కూడా అనేక అద్భుతాలు జరుగుతాయి. మీరే చూస్తారు. ప్రతిరోజు చేసి చూడండి, ఎన్నో అద్భుతాలు మీకే కనిపిస్తాయి. అలాగే ఆయుర్వేదం కూడా చెబుతుంది, కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆయుష్ను కూడా పెంపొందించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.